తెలంగాణను అకాల వర్షాలు హడలెత్తిస్తున్నాయి. పలు జిల్లాల్లో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఖమ్మం, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగామ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. మంగళ, బుధవారాల్లో భద్రాద్రి, ఖమ్మం, ములుగులో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. నిన్న జనగామ, సూర్యాపేట, యాదాద్రి, భద్రాద్రి, ఖమ్మం, సిద్దిపేట జిల్లాలో వడగళ్లతో భారీ వర్షాలు పడ్డాయి. ఆదివారం కురిసిన వర్షాలతో జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో 10,000కు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వడగళ్ల వానలతో పలు గ్రామాల్లో మామిడికాయలు, ధాన్యం గింజలు రాలిపోయాయి. పలుచోట్ల వ్యవసాయ మార్కెట్లకు రైతులు తెచ్చిన ధాన్యం వాన నీటికి కొట్టుకుపోయాయి. యాదాద్రి, భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో చామపూర్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఖమ్మం దేవరాపల్లి పాత జాతీయ రహదారిపై ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి సీతారాంపురం సమీపంలో చెట్లు పడిపోవడంతో రెండు వైపులా 4 కిలోమీటర్ల మేర 2 గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఇక తెలంగాణలో వర్షాలు పూర్తిగా రైతులనైతే హడలెత్తిస్తున్నాయి. అయితే నిన్న కురిసిన భారీ వర్షాలకు కూడా కొన్ని తీవ్ర నష్టమైతే వాటిల్లినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, నిన్న కురిసిన వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎక్కడెక్కడ రైతులు పంట నష్టపోయారు? అండ్ అదేవిధంగా రానున్న 3 రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణం ఉన్నట్లు అటు వాతావరణ శాఖ నుంచి కూడా హెచ్చరికలు వస్తున్నాయి. ఏంటి డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ రాష్ట్రాన్ని అకాల వర్షాలు హడలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతాంగం భారీగా నష్టపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా రైతాంగానికి నష్టం చేకూరినట్లు తెలుస్తా ఉంది. మనం ఈ అకాల వర్షాలతోటి ఎక్కడెక్కడ నష్టం జరిగిందని ఒకసారి అంచనా వేసుకుంటే, అంటే ప్రభుత్వ నివేదికల ప్రకారం రాష్ట్రంలో మార్చి 4వ వారం నుంచి ఇప్పటి వరకు అకాల వర్షాలతోటి దాదాపుగా 50,000కు పైగా కూడా పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ఇప్పటికే నివేదిక తయారు చేసింది. 8,000 ఎకరాల్లోనే మామిడి తోటలో కాయలు రాలిపోయినట్లు కూడా పేర్కొంది. మార్చి నెలాఖరు నుంచి ప్రస్తుతం ఈ నెల 2 వరకు కూడా కురిసిన వర్షాలతో 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నివేదించింది. ఎకరానికి 10,000 చొప్పున కూడా సహాయం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా మరో 14,956 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తుంది. దానితో రైతు ఇప్పటికే సర్వే కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పంట నష్టం ఎంత జరిగిందని కూడా క్షేత్రస్థాయిలో కూడా సర్వే కొనసాగుతుంది. ఈ నెల 20వ తేదీ నుంచి పరిహారం కూడా రైతులకు అందించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో నివేదిక వచ్చినాక ఈ పరిహారం ఎంత ఇవ్వాలి అనేది కూడా ప్రభుత్వం ఒక అంచనాకు వస్తుంది. మొత్తం 26,000 ఎకరాల్లో కూడా పంట నష్టం ప్రస్తుతానికి జరిగినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. దీనిపై ఈ పరిహారం ఎంత ఇవ్వాలి, రైతులకు నష్టం ఎంత జరిగిందన్న ఆలోచన ప్రభుత్వం తీసుకోవాలి. పరిహారం కూడా ఈ నెల 20వ తారీఖున ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఈ అకాల వర్షాలతోటి అయితే తీవ్ర నష్టం జరిగింది. అకాల వర్షాలు, వడగళ్ల వానలతోటి పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ఇప్పటికీ గుర్తించింది. జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో 10,000 ఎకరాలకు పైగా కూడా పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తా ఉంది. వడగళ్ల వానలతో పలు గ్రామాల్లో మామిడికాయలు, ధాన్యం గింజలు ఇప్పటికే రాలిపోయాయి. పలు చోట్ల వ్యవసాయ శాఖ మార్కెట్లకు రైతులు తెచ్చిన ధాన్యం రేటికి కొట్టుకుపోయినట్లు తెలుస్తా ఉంది. జనగామలోని ఆర్టీసీ డిపో ఆవరణలో భారీ వృక్షం ఒకటి కూలిపోయింది. యాదాద్రి, భువనగిరి జిల్లా మోటకొండూరు గ్రామంలోని చామపూర్లో విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. ఖమ్మం దేవరపల్లి పాత జాతీయ రహదారిపై కూడా ఖమ్మం జిల్లా పెనుపల్లి వద్ద టేకులపల్లి
సీతారాంపురం సమీపంలో చెట్లు పడిపోవడంతో దాదాపుగా 4 కిలోమీటర్ల మేర కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మనం గత కొంతకాలంగా చూసుకుంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా అంటే ఎన్నడూ లేని తీరుగా కూడా అకాల వర్షాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎండాకాలం ఇంత భారీగా ఎండలు కాసేటువంటి ఈ సమయంలో అకాల వర్షాలు వస్తే అటు వరి గాని, మామిడి గాని, మిర్చి పంట పూర్తిగా ఈ రైతులైతే నష్టపోయారని తెలుస్తా ఉంది. మరో 3 రోజుల పాటు కూడా తెలంగాణకు వర్ష సూచన ఉన్నటువంటి క్రమంలో రైతాంగం కొంత భయాందోళనకు గురవుతుంది. ఇప్పటికే పంట అంతా కూడా చేనులో ఉండడం, లేకుంటే కొంత తడిసిన పంటని ఆరబెట్టుకోవడం కోసం పొలాల్లో దాన్ని క్లీన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులలో మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించినటువంటి క్రమంలో కొంత రైతులైతే భయాందోళనకు గురవుతున్నారు. రానున్న ఈ 3 రోజుల పాటు కొంచెం తీవ్ర రైతులు కూడా జాగ్రత్తలు ఉండాలని అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. అయితే నిన్న జరిగిన వర్షాలకు సంబంధించి అటు రైతులు ఏ రకంగా స్పందిస్తున్నారు? గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎండాకాలంలో అకాల వర్షాలు రావడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చినటువంటి సమయంలో ఈ వర్షాల రావడం పంటంతా వర్షార్పణ కావడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం అయితే ఒక నివేదికను తయారు చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వేరే ఉంది. ప్రభుత్వ లెక్కలు తక్కువగా నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఇంకా భారీగా నష్టం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. నష్టపోయిన ప్రతి పంట అంటే ఎకరాకు కూడా దాదాపుగా వేలల్లో ఖర్చు అయినటువంటి పరిస్థితి. తమకు ఎక్కువ కూడా నష్టపరిహారం ఇవ్వాలనేది రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కష్టించి పెట్టుబడులు పెట్టి అప్పులు తెచ్చి పెట్టుకున్న రైతులు ఈ పంట నేలపాలు వర్షార్పణ కావడంతో కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అప్పులు తెచ్చుకున్నారంటే అక్కడి నుంచి కూడా ఒత్తిడులు వస్తున్నటువంటి క్రమంలో ఏం చేయలేని పరిస్థితులలో రైతాంగం ఉన్నది. ప్రభుత్వం తమకు ఎకరాకు 20 నుంచి 25 వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తేనే తమకు కొంత ఆర్థికంగా కోలుకుంటామనేది రైతుల నుంచి వస్తున్నటువంటి మాట. అయితే ప్రభుత్వం దీని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఈ నెల 25వ తారీఖున నష్ట నివారణకు సంబంధించి నష్టపరిహారం ప్రకటిస్తామని చెప్పినప్పటికీ కూడా ఎంత ఇస్తామనేది ఒక క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం ఒక 10,000 రూపాయలు ఎకరాకు ఇవ్వాలనేది ఒక అంచనా ఉంది. అయితే అది ఇస్తే ఏమాత్రము సరిపోదు అనేది రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. ఎకరాకు 20 నుంచి 25 వేల రూపాయలు ఇవ్వాలి. ప్రధానంగా సీజన్ కు ఒక్కసారి వచ్చేటువంటి మామిడికి మాత్రం భారీగా నష్టం జరిగింది. ఆ పూత దశలో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి రైతులు కాత దశకు వచ్చేటప్పటికి ఈ వడగాళ్ల వానలు, ఈదురుగాలులతోటి భారీగా మామిడి పంట నేలరాలిపోయింది. మామిడికాయలన్నీ కూడా ఈసారి భారీగా నష్టం జరిగినటువంటి క్రమం ఉంది. అందుకనే మామిడి పంటకి ఇంకా కొంత ఎక్కువ నష్టపరిహారం చెల్లించాలని చెప్తున్నారు. వరి పంటకు సంబంధించి ఇప్పటికే వరి పొట్ట దశకు వచ్చింది. కోత కోయించుకునే సమయంలో ఈ అకాల వర్షాలు, భారీ వర్షాల నేపథ్యంలో కొంత పంట అంతా కూడా నేలరాలిపోయింది. కొయ్యడానికి మిషన్ పెట్టి ఆ పంటను తీయడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఆ రైతాంగం కూడా భారీగా నష్టం చవిచూస్తుంది. ఇక మిర్చి పంటకు సంబంధించి చివరి పంటను ఏరుకునేటువంటి సమయం ఉంటుంది. ఈ సమయంలో ఆ పంట అంతా కూడా వర్షానికి తడిసిపోయింది. కొంత పంట తడిసిపోయిన పంటను కూడా కళ్ళాల్లో పెట్టి వాటిని ఆరబెట్టుకున్నటువంటి క్రమంలో కూడా మళ్ళీ వచ్చినటువంటి వర్షాలు మొత్తం పంటను తడిసేలా చేసింది. దీంతో ఆ పంట కూడా మిర్చి రైతులు కూడా భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ రైతాంగాలంతా కూడా ప్రభుత్వం ఆదుకోకపోతే నెక్స్ట్ ఇయర్ పంటలు వేయాలన్నా కూడా రైతులు కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక అటు రైతు భరోసా కూడా కొంతమందికి ఇప్పటికీ పడనటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం నష్టపరిహారం చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. సునీత, అయితే యాకేష్, అటు వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల అటు వృద్ధులకు కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన వైద్య నిపుణులు ఏమంటున్నారు? గత వారం 10 రోజుల నుంచి కూడా వాతావరణంలో విభిన్నమైనటువంటి మార్పులు వస్తున్నాయి. రాత్రి సమయంలో చల్లగా ఉండడం, ఉదయం పూట విపరీతమైనటువంటి ఎండలు కొట్టడం, తర్వాతకి ఉన్నట్టుండి ఆ వాతావరణం మారడం, వర్షాలు రావడం, ఈదురుగాలులు, వడగళ్ల వానలతోటి
రాష్ట్రంలో కొంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా అనారోగ్య సమస్యలు కూడా చాలా మంది గురవుతున్నటువంటి నేపథ్యం ఉన్నది. చాలా మంది కూడా ఎండాకాలం వస్తే చాలా జ్వరాలు కానీ ఇతర జలుబులు కానీ చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విభిన్నమైనటువంటి వాతావరణ మార్పుల్లో అకాల వర్షాలు వచ్చినటువంటి క్రమంలో కొంత వాటర్ లో కూడా మార్పులు రావడం, చిన్నపిల్లలు అటు వృద్ధులు చాలా మంది కూడా అనేక చిన్న చిన్న జ్వరంతో పాటు జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా చాలా మందికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున హాస్పిటళ్లకు తరలి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా ఈ జలుబు ఇలాంటి వ్యాధులన్నీ కూడా వర్షాకాలం ప్రారంభంలో వస్తాయి. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ సమయంలో ఉంటుంది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎండాకాలంలో రావడం కొంత ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంటుంది. ప్రభుత్వ హాస్పిటళ్లకు కొంత ఓపీ సెక్షన్ పెరిగింది అనేది వైద్యుల సూచన. వైద్యులు కూడా చెప్తున్నారు. అటు ప్రైవేటు హాస్పిటల్లో కూడా భారీగా రోగులు వస్తున్నటువంటి క్రమం కనిపిస్తా ఉంది. ఈ అకాల వర్షాలతోటి కొన్ని అనారోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయి. వాటర్ ని తాగే సమయంలో కొంత వేడి చేసుకొని తాగడం, తినే ఆహారంలో కూడా కొంత తాజాగా ఉండే విధంగా చూసుకోవాలని కూడా వైద్యులు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రోగులకు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ వాతావరణంలో సడన్ గా వచ్చినటువంటి మార్పులతోటి చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలనేది కూడా వైద్యులు సూచిస్తున్నారు. మరో వారం రోజుల పాటు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల క్రమంలో కొంత తెలంగాణలో అయితే కొన్ని జబ్బులు చేసి ఆసుపత్రిలో పాల్గొంటున్న ఘటనలు కనిపిస్తున్నాయి. సునీత, అయితే యాకేష్, మరోపక్క ఈ వర్షాల వల్ల అటు కరెంటు స్తంభాలు కూడా నేలకు ఉరుగుతున్నట్లు తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి విద్యుత్ శాఖ ఏమైనా సమాచారం అందించిందా? అండ్ అదేవిధంగా ఎక్కడైనా కరెంటు కోతలు ఉండే అవకాశాలు ఉన్నాయా? హలో, ఎస్ యాకేష్, ఎక్కడైనా కరెంటు కోతలు ఉండే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు? ఎస్, వాస్తవం ఈ అకాల వర్షాలు వస్తేనే కొంత విద్యుత్ శాఖకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ నేపథ్యంలోనే గత వడగళ్ల వానలు, ఈదురుగాలులు భారీగా రావడం, అటు పిడుగులు పడడం, ఉరుములు మెరుపులతోటి కూడా విద్యుత్ శాఖకు భారీగా నష్టం చేకూరుతా ఉంటుంది. ఈ ప్రస్తుతానికి ఇది వారం 10 రోజుల నుంచి కూడా తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తా ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఎదురుగాలులతోటి, ఉరుములు మెరుపులతోటి విద్యుత్ శాఖకు నష్టం జరిగినట్లు తెలుస్తా ఉంది. భారీగా చెట్లు విరిగి పడడం, రహదారుల మీద పడడం, లేదంటే విరిగిన చెట్లు, విద్యుత్ తీగలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మీద పడినటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోతా ఉంది. భారీగా కూడా విద్యుత్ శాఖకు నష్టం జరిగినటువంటి సంఘటనలు రాష్ట్రంలో చూస్తున్నాము. అయితే ప్రస్తుతానికి ఆ విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులు కూడా ఎమ్మటే అప్రమత్తం అవుతున్నారు. ఎక్కడైతే ఈ సమస్య ఉన్నదో ఎమ్మటే రెక్టిఫై చేసి సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఎమ్మటే విద్యుత్ పునరుద్ధరణకు కూడా కొంత ముందడుగు పడుతున్నటువంటి నేపథ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కరెంటు విద్యుత్ పోతే మాత్రము చాలా సమయం లేదు, 1-2 రోజుల వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ రాని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఈ నష్టంతో భారీగా ఇబ్బంది కలుగుతున్నటువంటి క్రమంలో కొంత దాన్ని క్లియర్ చేయాలంటే సమయం తీసుకునే అవకాశం ఉంది. అందుకనే చాలా ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలుగుతా ఉంది. విద్యుత్ శాఖకు కూడా నష్టం భారీగానే జరిగినట్టు తెలుస్తా ఉంది. విద్యుత్ తీగలు తెగిపోవడము, విద్యుత్ స్తంభాలు నేల కూలిపోవడము, ట్రాన్స్ఫార్మర్లు కూడా పేలిపోయినటువంటి ఘటనల నేపథ్యంలో భారీగా విద్యుత్ శాఖకు అయితే నష్టం జరిగినట్టు తెలుస్తా ఉంది. గతంలో మార్చి మొదటి వారం నుంచి చివరి వారం వరకు కూడా విద్యుత్ చాలా డిమాండ్ పెరిగిపోయింది. రోజువారీగా భారీగా విద్యుత్ వాడినటువంటి తెలంగాణ ప్రజలు చాలా వర్షాలు, వాతావరణం ఒక్కసారి చల్లబడినటువంటి క్రమంలో కొంత విద్యుత్ వినియోగం అయితే తగ్గింది అనేది ఆ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.